నాకు ఆరోగ్యం అక్కర్లేదండి, జ్ఞానమే కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. జ్ఞానం ఒక్కటే కావాలన్న వాళ్ళు మాత్రమే మోక్షం వస్తుంది. లేదండి, నేను చెప్పేవి జీవిత సత్యాలు. ఇంత నిష్కర్షగా మీకు ఎవరు చెప్పరు కూడా, ఊరికే మిమ్మల్ని మాయ చేస్తారంతే. మీరు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం అంటే అర్థం ఏమిటి? దేనికి కావాలి నీకు ఆరోగ్యం? నీకు ఆరోగ్యం తినడానికి పడుకోవడానికి. ఆరోగ్యం దేనికి కావాలి? తినడానికి పడుకోవడానికి, అంతేగా. అది లేదనుకోండి, తినాలేవు పడుకోలేవు. చూసుకోండి, మీకు కావాలి. అనారోగ్యం వస్తే ఏమైంది? తినలేవు, పడుకోలేవు, అవునా కాదా? అందుకని ఆరోగ్యం దేనికి కావాలనుకున్నావు? అబ్బో తిండి నిద్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యం కావాలి. గుర్తుపెట్టుకోండి, నాకు జీవితంలో ఆత్మజ్ఞానమే ప్రధానం, మోక్షమే ప్రధానం అనుకున్న వాడికి సూర్యుడు గురువు. అనుకున్నవాడికి సూర్యుడు గురువు. హనుమంతుడికి సూర్యుడు గురువు, యాజ్ఞవల్కుడికి సూర్యుడు గురువు. అసలు ప్రపంచంలో ఉన్న గురువులందరికీ మొదటి గురువు సూర్యుడే. పరమాత్మ మొదట సూర్యుడికే చెప్పాడు అని భగవద్గీతలో చెప్పాడు ఆయన. నేను మొదట సూర్యునికి బోధించాను, సూర్యుడు ప్రజాపతులకు బోధించాడు, ప్రజాపతులు మహర్షులకు బోధించారు, మహర్షులు ప్రజలకు బోధించారు అని వరుస క్రమంలో చెప్పాడు. ఏవం పరంపరా ప్రోక్తం. జ్ఞానం అనేది నాకు ఇవాళ అర్ధరాత్రి మెదిలిందంటే పొద్దున్న చెప్పానంటే సిద్ధాంతం అంటే లాభంలా. ఇలా ఏ రోజుకి ఆ రోజు దేవుడు, ఏ పూట కాపూట దేవుడు, ఏ రోజుకి ఆ రోజు గురువు, ఏ పూట కాపూట గురువు, ఏ రోజు కొత్త సిద్ధాంతం ఆ రోజు. ఇలా పరిగెట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇలా ఎంతసేపు పరిగెట్టినా అది ఎప్పటికీ తేవదు. కాబట్టి మీకు సూర్యుడిని గురువుగా భావించే అవకాశం ఉంది. అర్థమైందండి? ఎదురుకుండానే ఉన్నాడుగా, ఎదుర్కోకర్లే. కానీ సూర్యుడు బోధించింది తెలుసుకోగలిగే శక్తి మీలో ఉండాలి. సూర్యుడు మౌనంగా బోధిస్తాడు, మాటలతో బోధించాడు. అర్థమవుతుందండి? ఇది ఒక పాయింట్. అదే సూర్యుడు వైద్యుడు కూడా, అందుకని ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యుడు వైద్యుడు కూడా. నీకు గురువు వైద్యుడు జీవితంలో కావాలా వద్దా? వాళ్ళతో ఎప్పుడు అవసరం ఉంటుంది, అవునా కాదా? కానీ మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చాం? గురువుగా వైద్యుడిగా? వైద్యుడికి ఇచ్చాం. ఎందుకని? జ్వరం వస్తే వాడే కావాలి, తలనొప్పి వస్తే వాడే కావాలి, క్యాన్సర్ వస్తే వాడే కావాలి, ఏది కావాలన్నా వైద్యుడు కావాలండి బాబు. గురువు గారు కనబడ్డా కనబడపోయినా పర్వాలేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఆరోగ్యం ఉంటుంది, భోజనం నిద్ర బాగా ఉంటాయి, భోగిగా బాగా జీవిస్తావు. ఆరోగ్యం బాగా ఉంటే ఏం చేస్తావు? భోగిగా బాగా జీవిస్తావు. బాగా అన్నీ అరుగుతాయి అనుకోండి, ఏం చేస్తావు? కనపడమని తింటావు. అదొకటే ఉపయోగం. కాబట్టి మీకు నిజ జీవితంలో మోక్షమే కావాలనుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ప్రధానంగా జీవించాలి. అప్పుడు సూర్యుడే గురువు. అర్థమైందా? సూర్యుడిని ఉపాసించడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. ప్రతి దేవతకి మంత్రాలు ఉంటాయి. కొద్ది లోనికి రండి. సూర్యుడిని ఉపాసించడానికి కొన్ని మంత్రాలు ఉంటాయండి. ఆ మంత్రాలన్నీ ఆదిత్య హృదయంలో ఉంటాయి. ఇందులో ఉంటాయండి. వచ్చిన వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకోండి, రాని వాళ్ళు మీ స్మార్ట్ ఫోన్లో పెట్టుకోండి. ప్రతి చోటకి వెళ్ళిన చోట 5 నిమిషాలు ఎలా అయినా కూర్చుంటాం. ఆ ఆదిత్య హృదయం చదవడానికి 5 నిమిషాలే పడుతుంది. మీకు చేత కాకపోతే యూట్యూబ్లో అయినా ఆదిత్య హృదయం వినండి. 12 సార్లు వింటారు ఇవాళ ద్వాదశాదిత్యుల దగ్గర. కనీసం ఇవాళ ఒక్కరోజైనా ఆదిత్య హృదయం నేర్చుకోండి. అవకాశం వచ్చింది. నేర్చుకోని వాళ్ళు ఉంటే నేర్చుకోండి, రాని వాళ్ళు ఉంటే చూసి చదవండి. అది కూడా చేత కాకపోతే వినండి. అర్థమైందండి? వెళ్ళిన చోట ప్రతి చోట హడావిడిగా పరిగెట్టవద్దు. హడావిడిగా పరిగెట్టుకెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడ చూసినా పరమాత్మ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. నిలకడ, నిదానం, నిశ్చయం మానవ జీవితంలో వరుసగా వస్తాయండి. అవి ముందు నిలకడ వస్తుంది, తర్వాత నిదానం వస్తుంది, ఆ తర్వాత నిశ్చయం కలుగుతుంది. నిలకడ లేనిదే నిదానం రాదు, నిదానం లేనిదే నిశ్చయం కలగదు, నిశ్చయం లేనిదే జ్ఞానం అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మీరు పరిగెడుతున్నంతసేపు జ్ఞానం ఉండదండి. అర్థమవుతుందా? కాబట్టి నిలకడ ఉండాలి, నిదానం ఉండాలి, నిశ్చయం ఉండాలి, అప్పుడే జ్ఞానం అవుతుంది. మర్చిపోమాకండి. అన్నితో అందరూ చదువుకోండి. ఒకవేళ ఏమీ వీలు కాలేదనుకోండి, ఏం చేయాలి? అక్కర్లేదు, నువ్వు కూడా చెప్పుకోవచ్చు. ఓం సూర్యాయ నమః. ఏం చెప్పుకోవాలండి? ఓం సూర్యాయ నమః. ఇదే మంత్రం చెప్పుకుంటూ ఉండండి. ఇది కూడా మంత్రమే.
ఓం సూర్యాయ నమః. ఇదేదో బాగుంది కదా అని మొదటి మంది ఎత్తేయమాకండి. మన మోడల్ ఇదే కదా, అందుకే షార్ట్ కట్ చెప్పరు ఎవరు కూడా. షార్ట్ కట్ చెప్తే ఏం చేస్తారంటే అదే ట్రై చేస్తారు. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఓం సూర్యాయ నమః చెప్పుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. ఆదిత్య హృదయం చదివితే 99 మార్కులు వస్తాయి. ఆ 99 మార్కులకి 1 మార్క్ కలిస్తేనే 100 అయ్యేది. లేకపోతే మీరు 1 మార్కుతోనే సంతోషపడాలి. అర్థమవుతుందండి? ఒక శ్లోకం చెప్తాం, వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాచ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ ఒక్క శ్లోకం అయినా చెప్పుకోండి వచ్చిన వాళ్ళు. అర్థమైందండి? కానీ ప్రయత్నించండి. ప్రతి చోట 5 నిమిషాలు చక్కగా కూర్చోండి. పక్క వాళ్ళ కోసం చూడమాకండి. ఎవరికి వాళ్ళు దర్శనం చేసుకోండి. ఒక ఖాళీ ప్లేస్లో చూసుకుని కూర్చోండి. నేను ఎట్లా కూర్చున్నాను అక్కడ విశ్వనాథుడి దగ్గర అలా కూర్చోండి. కూర్చొని ఆదిత్య హృదయం చదవండి. అర్థమైందా? ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే అన్ని సాధ్యమే. నా వల్ల కాదు అనేవాడు కాడి కింద బారేసేవాడు. కాడి కింద బారేస్తే వ్యవసాయం ఎట్లా అవుతుంది? అవుతుందా? పరమాత్మ భగవద్గీతలో ఎన్ని చోట్ల చెప్తాడు, వ్యవసాయాత్మక బుద్ధి. పొలాన్ని ఎట్లా బాగు చేస్తున్నామో అట్లా బాగు చేసి విత్తనాలు చల్లితేనే నీ బుద్ధిలో వివేకం అనే పంట పండుతుంది. లేకపోతే ఆ పంట పండదు. అర్థమవుతుందా? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాద్బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्ये सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं ఆయుర్వర్ధనముత్తమం. ఈ ఆదిత్య హృదయం మీలో ఉన్నటువంటి దైవ శక్తిని మేల్కొల్పుతుంది. ప్రతి మానవుడిలో కూడా దైవ శక్తి ఉంటుంది. ఈ దైవ శక్తి మేల్కొల్పుతుంది, నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేల్కొల్పుతుంది. అలా మేలుకొల్పడానికి కావలసిన పద్ధతిలో అగస్త్య మహర్షి దైవమే అవతారంగా దిగి వచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశించాడు. ఏ సందర్భంలో? ఒక సందర్భంలో రావణాసురుడి చెయ్యి పై చెయ్యి అయిపోతుంది, రామచంద్రమూర్తి చెయ్యి కిందదైపోతుంది. అలాంటి బలహీన క్షణంలో శ్రీరామచంద్రునిలోని మహావిష్ణువు, నువ్వు మహావిష్ణువువి, నువ్వు మహావిష్ణుమూర్తివి, ఆ నారాయణమూర్తివి నీవే అనేటటువంటి ఉద్బోధన అంటారు, మేలుకొల్పుట. అలా తన యొక్క స్వరూప స్థితిని, స్వరూప జ్ఞానాన్ని, దివ్యత్వాన్ని మేల్కొల్పి ఆ దివ్యత్వంతో ఆ రావణ సంహారం పూర్తయిపోయేటట్లుగా చేసినటువంటి. వాస్తవానికి మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలే రావణాసురుడు, మనలో ఉన్న దివ్య గుణాలే దేవతలు. మనం ఎప్పుడు మనలోని దివ్య గుణాలను అనుసరించి జీవించాలని ఆదిత్య హృదయం సారాంశం. మానసిక ఆరోగ్యం ఉండాలన్నా, శారీరక ఆరోగ్యం ఉండాలన్నా పిల్లలు ఎప్పుడూ కూడా తప్పనిసరిగా సూర్యుడికి నమస్కరించాలి ఉదయం పూట. ఆ సూర్య నమస్కారాలు ఈ ఆదిత్య హృదయం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఆరోగ్యం, దివ్య జీవనం రెండు లభిస్తాయని పెద్దల సూచన. వచ్చినప్పుడు ఉపయోగపడేది ఈ ఆదిత్య హృదయం. ఏ కష్టమైనా సరే తొలగించగలిగే సామర్థ్యం ఈ ఆదిత్య హృదయానికి. తప్పక మర్చిపోకుండా అధ్యయనించు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. హరి ఓం. ఏదైనా మీ స్వానుభవంలో నుంచి చెప్పారనుకోండి, అది మీ జ్ఞానంలో భాగమేనా కాదా? ఏదైనా చెప్పాలంటే ఎందులో చెప్పాలి? స్వానుభవంలో చెప్పాలి, అంతేనా కాదా? అప్పుడు అది మీ జ్ఞానంలో భాగం. ఎదుటివాడు విశ్వసించాలన్నా కూడా నీ అనుభవంలో ఉన్న చెప్తే విశ్వసిస్తాడు. అక్కడెక్కడో ఉంటుందటండి, అది ఎక్కడో ఉండే అవకాశం ఉందటండి అన్నావు అనుకోండి, ఏమంటావు అప్పుడు? ఏమో ఉందో లేదో తెలియదుగా, ఉన్నాడో లేదో తెలియదు కదా. ఇప్పుడు మనందరికీ పరమాత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎలా తెలుసు మీకు? స్వానుభవంలో తెలిస్తేనే. ఏ రకమైన ప్రమాణమైనా కావచ్చు, కానీ అది ఎటువంటిదై ఉండాలి? స్వానుభవంలో అయితేనే అది సత్యం. స్వానుభవంలో లేదు, అర్థమైందండి? అప్పుడు మీకు ఊహించి చెప్తారు, అర్థమైందండి? సూర్యుడిలో ఆకాశం ఉంటుందండి, కరెక్టేనా కదా? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా? సూర్యుడిలో ఆకాశం ఉంటుందంటారా? ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోండి. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా? సూర్యుడిలో ఆకాశం ఉందా? ఎలా తెలుసు? కనబడేది ఆకాశంలో సూర్యుడు కనబడుతున్నాడు. ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? ఆకాశంలో సూర్యుడు. కానీ ప్రశ్న ఏం అడుగుతున్నాడు? సూర్యుడిలో ఆకాశం ఉందా అని అడుగుతున్నాడు. ఉందా? 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 సూర్యుడిలో ఆకాశం ఉందా? ప్రశ్న సూటిగా ఉందా? ఇన్ జనరల్గా ఆన్సర్ చెప్పకూడదు. సూర్యుడిలో ఆకాశం ఉందా? ఎలా తెలుసు నీకు? ఎవడికైతే సూర్యాకాశం తెలుస్తుందో వాడు జీవన్ముక్తుడు. సూర్యుడిలో ఆకాశాన్ని దర్శించగలిగిన వాడెవడో, అంటే దర్శనం ఏ స్థాయిలో ఉండాలట? సూర్యుడిలో ఆకాశం ఉంది, ఆ సూర్యాకాశం దర్శించిన వాడెవడో వాడు బ్రహ్మజ్ఞాని, వాడు జీవన్ముక్తుడు. ఎవరికి వాళ్ళు మేమే బ్రహ్మజ్ఞానాన్ని చలామణి అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడు మీరు బ్రహ్మజ్ఞానులు అవుతారు? సూర్యాకాశం మీకు తెలియబడిన నాడు మీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పటి వరకు ఒట్టిదే, అంతా మాటల గారడియే. అర్థమైందండి? ఈ మాట నాకెవరు చెప్పారనుకుంటున్నారేమో, అది కూడా చెప్తా ప్రమాణం. నాకు అన్నీ తెలిసాను కదా, నా ఉద్దేశం 96లోనే నాకు అన్నీ తెలిసిపోయినాయని, అన్నీ వచ్చిపోయినాయని. చిన్నప్పటి నేర్చేసుకున్నాం కదా, అన్నీ వినేసాం, చదివేశాం, తెలిసేసుకున్నాం. ఎట్లా? నాకు 6 ఏళ్ల వయసు అప్పుడు ఈ లివర్ బాగా పెరిగిపోయింది, ఇంత సైజు పెరిగిపోయింది అనమాట. ఉండేదే ఇంత, మళ్ళీ ఇంత పెరిగిపోయింది. ఇంత పెరిగితే ఈ పొట్ట ఇంత వచ్చేసింది. పెద్ద కొండ బోర్లు ఇస్తే, ఘట వాయిద్యం బోర్లు ఇస్తే ఎంత కొండ ఉంటుందో అంత పొట్ట వచ్చేసింది. కాళ్ళు చేతులు చీపురు పొలాలు అయిపోయినాయి. ఈ పైన ఒక గుమ్మడికాయ, తలకాయ పొట్ట రెండే కనపడుతున్నాయి, ఇంకేం కనపడలేదు. డాక్టర్ గారు, ఎల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే టైం అయిపోవచ్చింది, సిద్ధపడమన్నారు. సరే ఏం చేస్తారు పాపం, ఓ మడత మంచం వేశారు, అందులో పడుకోబెట్టారు. దిగితే ఉన్నట్టు, లేకపోతే వెళ్ళినట్టు. 6 ఏళ్ల వయసు అప్పుడు మా నాయనమ్మ గారు, మా తాతగారు ఉన్నారు, రోజు ఆదిత్య హృదయం చదివి వినిపించారు. అంటే ఆదిత్య హృదయం మీద మీకు నమ్మకం లేదు, అందుకు చెప్తున్నా. చదివేటప్పుడు ఇందాక వింటున్నా నేను. అంటే మీలో ఆ విశ్వాసం రావడం కోసం చెప్తున్నా. రోజు ఆదిత్య హృదయం వినిపించేవారు నాకు. ఇట్లా పైన పడుకోబెట్టేవారు, పైన రూఫ్ టాప్ పైన పడుకోబెట్టి మడత మంచం వేసి అక్కడేసి పడుకోబెట్టేసేవారు. అక్కడే దోమతరేస్తారు. ఇంకా ఉంటే దిగితేనేమో వచ్చినట్టు, లేకపోతే సరే. ఆహారం లేదు, ఫుడ్ లేదు. ఇందాక చెప్పా మీకు, 40 రోజుల పాటు ఆవు పాలు మాత్రమే స్వీకరిస్తే 3 గ్లాసులు. 3 గ్లాసులు అంటే ఎంత? 125 ml, 250 ml కాదు, అర్ధపావు. 6 నెలల పాటు ఇబ్బాయికి ఏం పెట్టొద్దన్నారు ఓ డాక్టర్ గారు. ఎవరు? హోమియో డాక్టర్ గారు. అదేమిటండి 6 నెలలు పెట్టకపోతే ఎట్టా బతుకుతాడన్నారు. బతుకుతాడు, నేను అందిస్తా. ఏమన్నా అడిగితే ఓ చెంచాడు వేడి నీళ్ళు పోయండి,
ఎంత? ఒక చెంచాడు వేడి నీళ్ళు పోయండి సరిపోతుంది అన్నాడు. అంతే. నమ్మాలా మానేయాలా? ఎల్లోపతి డాక్టర్ దగ్గరికి ఏం చెప్పాడు? ఇది చేసేది ఏం లేదు, అయిపోయింది, టైం అయిపోయింది, పడుకోమన్నాడు. అంతే. ఈయనకు వైద్యం లేదు, ఇది లక్షల్లో 10 లక్షల మందిలో ఒకడికి వస్తుంది, మీ వాడికి ఆ లాటరీ టికెట్ తగిలింది, ఇంక అయిపోయినట్టే వెళ్ళిపోతాడు, మీరేం భయపడమాకండి, ఆ ఆఖరి క్షణం కోసం ఎదురు చూడండి అని చెప్పి పంపించేశాడు ఎల్లోపతి డాక్టర్. ఇప్పుడు మరి హోమియోపతి డాక్టర్ ఏం చెప్పాడు? నేను అందిస్తా, బతుకుతాడు, మీరు విశ్వాసం ఉంచండి, ఏం పెట్టమాకండి, అసలు ఇబ్బాయికి ఏం ఆహారం పెట్టమాకండి, ఎండలో పడుకోబెట్టండి. ఏం చేయాలి? ఎండలో పడుకోబెట్టాలి. ఎప్పుడన్నా దాహం అతనేం అడగడు మిమ్మల్ని, పెదిమలు ఎండిపోతాయి, మీరు చూసుకోండి. మళ్ళీ హీట్ పెరిగిపోయినప్పుడు ఏమైపోతుంది? పెదిమలు ఎండిపోయి పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి, రాలిపోతుంటుంది, పొలుసు రాలిపోతుంది. ఆ దశ వచ్చినప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోయండి, చన్నీళ్ళు పోయి మాకండి ఏ పరిస్థితిలో. నో ఆర్డినరీ వాటర్, వేడి నీళ్ళే పోయాలి, వామ్ వాటర్ తాగగలిగినంత ఓ చెంచాడు పోయండి. ఎప్పుడూ పోయొద్దు, ఏదో గంటకు ఒకసారో 3 గంటలకు ఒకసారో ఆ పొలుసులు ఊడిపోతున్నాయని మీకు గమనించినప్పుడే పోయండి. అబ్బాయి అడగడు మిమ్మల్ని ఏమి. అలా జరిగిపోయింది. 3 నెలలు ఇదే ఆహారం. ఏమిటి ఆహారం? ఓ చెంచాడు వేడి నీళ్ళు రోజు మొత్తం మీద 24 గంటల మీద ఓ 10 చెంచాలో ఒక 5 చెంచాలో, ఎప్పుడో వాళ్ళ ఇష్టం, మనం అడిగేది అసలు మనకు సోయలేదు. అన్కాన్షియస్ అంటాం చూడండి, అలా ఉన్నాడు అంతే. వీడు అలా ఉన్నాడు. 3 నెలలు. 3 నెలలు ఆహారం లేకపోయినా మీరు బ్రతుకుతారు. సాక్ష్యం ఇదే, గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే 3 పూట్లా తినకపోతే బతకం అనేటటువంటి అభిప్రాయం ఉంటుందండి మనకి. 3 నెలలు తినకపోయినా మీకు ఆయుర్దాయం ఉంటే బతుకుతారు, ఈశ్వరానుగ్రహం ఉంటే బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. మీ మీద మీకు నమ్మకం తక్కువ ఉందండి, అదే సాధన చేయలేకపోవడానికి బలహీనత. మిమ్మల్ని మీరు నమ్మకపోవడమే అసలు మొదటి సమస్య. మీ మీద మీకే లేదు విశ్వాసం, ఇంకా మీరు పరమాత్ముడే నమ్ముతారు. కనబడుతున్న మీ మీదే మీకు లేదు, కనబడని పరమాత్ముడే అట నమ్ముతావు. కాబట్టి తర్వాత 3 నెలలు ఏం చెప్పారంటే, ఎప్పుడన్నా అడిగితే ఒక ఎండు కిస్మిస్ లేదా ఒక ఎండు ద్రాక్ష ఒకటి పెట్టమన్నారు. అంతే. అడిగితే అంటే 3 నెలల తర్వాత తెలివి వచ్చింది, అడుగుతాడనమాట. అడిగాడు, కదిలి అంతే, అసలు మాట లేదు, పలుకులేదు, ఊనే. ఊ అంటే ఏడేదో అడుగు మాట్లాడుతున్నాడు రా బాబు అని ఓ ఎండు ద్రాక్ష పెట్టేవారు. అంతే. 3 నెలలు అంతే ఆహారం, ఇంకేం లేదు. 6 నెలల తర్వాత తగ్గిపోయింది. ఇదే ఆహారంతో తగ్గిపోయిందండి. ఆయన మందు ఇచ్చేవాడు, హోమియోపతి మందు. చెలిడోనియం అనే మందు ఉంటుందండి. ఇదే మందు, గుర్తుపెట్టుకోండి ఎవరికైనా. ఇది ఒక్కటే మందు లివర్కి, వేరే ఇంక మందు లేదు. లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హోమియోపతి డాక్టర్ దగ్గర మీ సొంతంగా వేసుకోకూడదు. చెలిడోనియం అనే మందు ఉంటుందండి, ఆ ఒకటే మందు అని. అంటే కామెర్లు కానీ లేదా లివర్కి సంబంధించిన ఏ సమస్యలు కానీ, ఫైబ్రోసిస్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, లేదా లివర్ సిరోసిస్ కానీ, లివర్కి సంబంధించిన ఏ వ్యాధులైనా సరే ఇది ఒక అద్భుతమైన ఔషధం. కానీ డాక్టర్ సలహా లేకుండా వేసుకోకూడదు. వికటించే అవకాశాలు చాలా ఉంటాయి హోమియోపతిలో. సరే, ఆ పని అయిపోయింది కథ. ఇదంతా ఎందుకు చెప్పాను ఇంతకీ? 6 నెలలు నన్ను బ్రతికించింది ఏమిటయ్యా అంటే ఆదిత్య హృదయం. మా తాతగారు రాజరాజేశ్వరి ఉపాసకులు. ఆయన ఉపాసనా బలంతో ఆదిత్య హృదయం చదివారు ప్రతిరోజు. వైద్యం ఏమిటి? సూర్యరశ్మిలో పడుకోబెట్టారు. ఒక పక్క ఆకారం ఎలా ఉంది? పైన గుమ్మడికాయ, కింద కొండ, ఇంతకు తప్ప ఇంకేం కనబడటం లేదు. డాక్టర్ గారి దగ్గరికి నెలకు ఒకసారి తీసుకెళ్ళాలి. నెలకోసారి తీసుకురండి అన్నాడు. అంతే, అసలు అవసరం లేదన్నాడు. నెలకోసారి తీసుకెళ్ళాలంటే మరి ఎవరు తీసుకెళ్ళాలి? ఎత్తుకోవడం కుదరదు ఈ పిల్లాడిని. ఎలా తీసుకెళ్ళాలి? ఆ రోజుల్లో ఏం లేదు. మా నాయనమ్మ గారు ఒక చంటి పిల్లవాడిని చంకన వేసుకున్నట్టుగా వేసుకుని తీసుకెళ్ళేది నెలకోసారి. మీరేం చేసి ఆవిడ రుణాన్ని తీర్చగలుగుతారు? అంటే పెద్దల ఎడల మీకు ఉండవలసినటువంటి భావన గురించి చెప్తున్నా. ఆవిడ సాయంత్రం పూట అంబాశాంభవి చంద్రమౌళిరబలాభర్ణావు మహాపార్వతి, ఏమిటండి ఇది? సాయంత్రం పూట ఇది చదివేది ఆవిడ.
ఉదయం పూట ఏం చదివేవారు? ఆదిత్య హృదయం చదివేవారు. అర్థమైందండి? ఇలా నన్ను 6 నెలలు గట్టెక్కిచ్చారు వాళ్ళిద్దరూ కలిసి. మీరు ఇప్పుడు రుణపడి ఉండాలా అక్కర్లేదా వాళ్ళకి? ఎంతకాలం రుణపడాలి? జీవితకాలం. అర్థమైందండి? ఆదిత్య హృదయం బోధించినటువంటి అగస్త్య మహర్షి ఎవరైనా ఆయన బోధించిన ఆయన ఎవరు? ఎవరికి బోధించారు? అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి బోధించాడు. ఎప్పుడు బోధించాడు? యుద్ధంలో. భగవద్గీత ఎప్పుడు బోధించారు? యుద్ధం వస్తేనే. రామరావణ యుద్ధం జరగబోతోందిగా ప్రభాత సంధ్యకి బోధించారు ఈ అగస్త్య హృదయాన్ని. దీని అగస్త్య హృదయం అని కూడా అంటారు, ఆదిత్య హృదయంతో పాటు. శ్రీరామచంద్రమూర్తిలో వైష్ణవ తేజస్సుని ప్రవేశపెడితే గాని రామరావణ సంహారం జరగదు. కానీ రావణాసురుడు నరుడి చేతిలో పోతాడే గాని నారాయణుడి చేతిలో పోడు. చూడండి, ప్రకృతిలో ఎలా వస్తాయ్యా అంటే నువ్వు దివ్యత్వంతో ఉంటేనే గాని ఆ పని అవ్వదు. కానీ నేను దేవుణ్ణంటే ఆ పని అవ్వదు. అందుకని నరనారాయణ అంశతో మానవుడు పుట్టాడు. లోపల మీరెవరు? నారాయణుడు. బయటికి ఎవరు? నరుడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరందరూ లోపలెవరు? నారాయణుడు. బయటికి ఎవరు? అది తెలుసుకున్నవాడికి. తెలుసుకోకపోతే శరీరమే నేను, అప్పుడు నరుడే, అప్పుడు జీవుడే, అప్పుడు అర్జునుడే. అర్థమైందండి? తెలుసుకుంటే నారాయణుడు, నరుడివి కాదు. అప్పుడు ఇద్దరు ఒకే ఆకారంలోనే ఉన్నారు. చూసుకోండి, నరనారాయణులు ఇద్దరు ఒకే ఆకారంలో ఉంటారు. అర్థమవుతుందా? వేరు రూపాల్లో ఉంటారండి. కానీ మనమందరం అంతర్ముఖంలో ఎవరు? నారాయణుడు. బహిర్ముఖంలో. అందుకే ఇక్కడ చెప్తున్న పాఠం అర్థమైందండి? కేశవాదిత్యుడి దగ్గర ఈ పాఠం చెప్తున్నా. అర్థమవుతుందండి? కాబట్టి తప్పక మీరందరూ ఏం చేయాలి? ఆదిత్య హృదయం పఠించాలి. సాయంత్రం పూట వీలుంటే రాజరాజ అష్టకం చదువు. అద్భుతంగా పనిచేస్తాయి. సరే, 6 ఏళ్ల వయసు పిల్లవాడు విద్య నేర్చుకోవాలా అక్కర్లేదా? నేర్చుకోవాలి. పిల్లలందరూ 6 ఏళ్ళప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. కానీ ఈ పిల్లాడు మంచంలోంచి లేచే దశలో ఉన్నాడా? లేడు. మరి విద్య ఎలా వస్తుంది? స్కూల్కి వెళ్ళే దశ లేదు. ఆ మంచంలోంచి లేవు, స్కూల్కి వెళ్ళేది ఏమిటి? అంతేనా కాదా? మరి విద్య ఎలా వస్తుంది? ఎవరు చదివినిపిస్తారు? పుస్తకాలన్నీ ఎవరు చదువుతారు? సైన్స్ సోషల్ చదువుతారు. ఎవరు చదువుతారు? ఎవరు చదువు? మరి ఎట్లా? మా తాతగారు ఒక మాట చెప్పారు, నాయన హనుమంతుడు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు? సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. అర్థమైందండి? నువ్వు కూడా సూర్యుడి దగ్గర నేర్చుకో. స్కూల్కి వెళ్ళలేదని బాధపడకు. మిగిలిన పిల్లల్లాగా నేర్చుకోమాక. నేను ఎప్పుడూ ఎండలోనే పడుకోబెట్టమన్నా డాక్టర్. కాబట్టి నీకు ఎదురుకుండా ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఇవ్వలేనటువంటి విద్య లేదు. కాబట్టి నువ్వు సూర్యుడి దగ్గర హనుమంతుడు ఎలా విద్య నేర్చుకున్నాడో అలా నేర్చుకో. సరే, సూర్యుడి దగ్గర హనుమంతుడు ఎలా విద్య నేర్చుకున్నాడు తెలుసా మీకు ఎవరికైనా? సినిమాలో చూపెట్టినట్టు కాదు. ఆంజనేయాసనం అని ఒక ఆసనం ఉందండి. ఆ ఆంజనేయ ఆసనంలో ఉండి నేర్చుకున్నాడు. ఎలాగా? ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై ఒక కాలు పెట్టాడండి. అంటే సూర్యోదయం ఇటు అవుతుందా లేదా తూర్పుకు అవుతుంది, పడవరకి అస్తమిస్తుంది. ఉదయాద్రి పైన ఒక కాలు, అస్తాద్రిపై ఒక కాలు. సూర్యుడు అడిగాడు, నేను స్థిరంగా ఉండనయ్యా, తిరుగుతూ ఉంటాను, నువ్వు నాయంబడ తిరిగేట్టయితే నేను విద్య నేర్పుతానన్నాడు హనుమంతుడికి. ఓ దాందే ఉంది స్వామి, మీరు ఎటు వెళ్తే నేను అటే వస్తానన్నాడు. అర్థమైందండి? కాబట్టి శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలి? గురువు ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. అప్పుడే నీవు సత్శిష్యుడు అవుతావు. లేకపోతే నీ గొడవ నీదే, ఆయన గొడవ ఆయనదే. సూర్యుడు ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు నన్ను అనుసరించవలసిందే కానీ నేను నీ మీద దృష్టి పెట్టడం కుదరదు. నాకు చాలా పని ఉంది ఇక్కడ. నేను జగచ్చక్షువుని, ఈ బ్రహ్మాండానికి అధిష్టానాన్ని. నా మీదే ఈ బ్రహ్మాండం అంతా ఆధారపడు. ఆ పంచభూతాలు, 84 లక్షల జీవరాశులు, ఇక్కడ చాలా పని ఉంది నాకు. కానీ ఆ పని నేనేమీ చెయ్యను. ఈ పని అంతా నాదే, కానీ ఈ పని నేనేమీ చెయ్యను. నేను కేవలం ప్రకాశిస్తాను, నేను కేవలం జ్ఞానాన్ని ఇస్తాను.
రెండు పనులు ఆయనకి. ఏమిటది? ప్రకాశిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అది ఎలా ఉపయోగించుకుంటుంది ఆ సృష్టి, అది నాకు సంబంధం లేదు అని చెప్పాడు. చెబుతూ ఇంకేం చెప్పాడు? నా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా నాతో సమానులవుతారు. ఏం ఆశీర్వదించాడండి? నా దగ్గర నన్ను గురువుగా పెట్టుకుని ఎవడైతే విద్య నేర్చుకుంటాడో వాడికి ఒక స్థితి వస్తుంది. ఏమిటది? నాతో సమానుడవుతాడు. అర్థమైందండి? అందుకని హనుమంతుడు చిరంజీవి అయ్యాడు. హనుమంతుడు చిరంజీవి ఎలా అయ్యాడంటే మీకు ఎవరికి అక్కడక్కడ కథలో కనపడదండి. హనుమంతుడు చిరంజీవి ఎట్లా అయ్యాడు? ఎలా అయ్యాడు? కల్పాంతం వరకు వాళ్ళు చిరంజీవులు. సూర్యుడితో పాటే పోతారు వాళ్ళు. సూర్యుడు అనంతకాలం వాళ్ళు పోరు. అందుకే పిలిస్తే పలుకుతారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఈ చిరంజీవులందరూ పిలిస్తే పలుకుతారు. అర్థమైందండి? సద్గురువు కూడా చిరంజీవే. ఎందుకని కల్పాంతంలోనే పోతాడు, అప్పటిదాకా పోడు. అర్థమవుతుందండి? ఇలా సూర్యుడి గురువుగా పెట్టుకుని ఎవరైతే విద్య నేర్చుకుంటారో వాళ్ళు సూర్య సమానులు అవుతారు. సరే, అక్కడ దాకా చాలు. ఇప్పుడు ఆంజనేయ ఆసనం ఎలాగో మీకు అందరికి తెలుసా? ఎవరు తెలియదు? తెలిసిన వాళ్ళు ఎవరంటే వెళ్ళకపోతే నేను వేసి చూపిస్తాను. సూర్యుడికి అభిముఖంగా ఉండాలండి. మీరు మామూలుగా ఆసనాలలో ఇలా ఇలా నిలబడి చేస్తారు కదా, ఇలా ఇలా ఏదో చేస్తారు, త్రికోణాసనం ఇలా ఉండాలండి. ఇలా ఉండాలి. ఎంత దూరం ఉండాలి అంటే పాదం పూర్తిగా నేల మీద ఆనాలి, మునివేళ్ల మీద నిలబడకూడదు. ఇటైనా ఇటైనా పాదం పూర్తిగా ఆని ఉండాలి. ఇలా నమస్కరించాలి, ఇలా వెనక్కి వంగాలి. సూర్యుడినే చూపు రెప్ప ఆల్చకుండా చూడాలి. రెప్ప వాల్చకూడదు. ఇలా రెప్ప వాల్చకుండా సూర్యుడి మీద త్రాటక ధ్యానం చేయాలి. సరే, అక్కడికి చాలు. మీరు ఎందుకంటే ఎక్కువ అవసరం. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో చేయండి. మిగిలిన టైంలో చేయమాకండి. చేస్తే మీ కళ్ళు పోతాయి. ఓపిక ఎప్పుడైనా సాధన యథాశక్తి. సరే, సూర్యుడిని సైన్స్ ప్రకారం నిమిషం కంటే చూడకూడదు, కానీ ఒక్కసారి నిమిషం చూడడానికి ప్రయత్నించకూడదు. ముందు పావు నిమిషం అంటే ఎంత? 15 సెకండ్లు. తర్వాత నిదానంగా 30 సెకండ్లు, ఆ తర్వాత 45 సెకండ్లు, ఆ తర్వాత 60 సెకండ్లు. ఈ త్రాటక ధ్యానం సూర్యుడి మీద ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక కాలంలో అంటే అందరికీ ఒకే కాలం ఉండదు. ఆకాశంలో 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అటువంటి ప్రకాశ దర్శనం అవుతుంది. దానికి ఆత్మసాక్షాత్కారం అని పేరు. అలా ఏనాడైతే నీకు జరుగుతుందో వాడికి కేవలం ప్రకాశమే ఉంటుంది తప్ప ఇంకా చీకటి అనేది వాడి జీవితంలో ఉండదు. ఇక ఏ కాలంలోనూ ఉండదు, ఏ క్షణంలోనూ ఉండదు, ఏ దేశంలోనూ ఉండదు. మెలకువా కళానిద్ర అనే భేదంతో ఉండదు. మన శరీరంలో 96 కోట్ల కణాలు ఉన్నాయి. ప్రతి కణంలో చీకటి ఉంది. మీరు కళ్ళు మూసుకుంటే చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి కాదు, మీ లోపల నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? మీ 96 కోట్ల కణాలు ప్రకాశంలో నుంచి చీకటిలోకి తిరిగిపోతున్నాయి. అందుకు మీకు చీకటి వస్తుంది. ఎవరికైతే ఏకకాలంలో సహస్ర సూర్య దర్శనం అవుతుందో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో వాడికి ఇంకా ఏ కణం దగ్గర కూడా చీకటి ఉండదు. వాడికి అంతా ప్రకాశమే. అందుకే వాళ్ళు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. మీరు చూసుకోండి, బ్రహ్మజ్ఞానం దేంతో నిర్ణయిస్తారంటే వాడిలో నుంచి వ్యక్తమయ్యే బ్రహ్మ తేజస్సుతో చూస్తాడనమాట. అవతార పురుషులందరూ కూడా అలా జీవించారు. అందుకే వాళ్ళని ఆశ్రయించి మనం ఆరాధనలు చేసుకుంటాం, వాళ్ళకే గుళ్ళు కడతాం, వాళ్ళకే ఆశ్రమాలు కడతాం. బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాళ్ళకి అంటే అన్ని కణాలు అణురేణు పరిపూర్ణమైన ఏమిటండి ఆ అన్నమాచార్య కీర్తన పాటలు వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. అణురేణు పరిపూర్ణమైన జీవము
ఈ జీవం ఏమవ్వాలి? అణువు రేణువులో కూడా పరిపూర్ణమైన ప్రకాశంగా ఉండాలి. అదే మాట భాగవతంలో ఉంటుందండి. ఏమిటండి అది? అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండి ఏకాకృతిని వెలిగేడు వాడు ఉన్నాడు. ఏకాకృతి వాడు ప్రకాశమే వాడి ఆకృతి, ఇంకేం లేదు వాడిది. వీడు నామరూపాలు దాటినటువంటి వాడు. సరే, ఇందులో ఒక తీవ్రమైన సాధన ఉందండి. అది మీరెవరు చేయకూడదు, చేయొద్దు. మీరెవరు పనికిరారు. అంటే వజ్ర కఠోరమైనటువంటి వాళ్ళకే ఆ సాధనలు పనికొస్తాయి. మీరందరూ మల్లెపూలు బ్యాచే కానీ వజ్రాల బ్యాచ్ కాదు. మీరందరూ మల్లెపూలాగా పనికొస్తారు అంతే తప్ప మీకు ఎవరికి అంటే ఇలా చేస్తేనే ముక్తి అని అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మల్లెపువ్వు కూడా ముక్తే, వజ్రానికి కూడా ముక్తే. ఆ మాట మీకు శ్రీకాళహస్తి నిరూపిస్తుంది. పూలతో పూజ చేసిన ఏనుగుకి ముక్తే వచ్చింది, మణులతో వజ్రాలతో పూజ చేసిన పాముకి ముక్తే వచ్చింది. నాకు అవేం చేత కాదని సాలెగూడు వెళ్ళింది, దానికి ముక్తే వచ్చింది. నీ శక్త్యానుసారమే నీ సాధన ఉంటుందని చెప్పడానికి గుర్తు అది. అంతేగాని సాలీడికి ముక్తి వచ్చిందని అనకూడదు. ముక్తి మానవుడికే వస్తుంది. అది ప్రతీకగా ఎందుకు చెప్పారు అంటే ఆ సాలె పురుగు అల్లుతున్న గూడుందే అది నీ ప్రాణశక్తి. ప్రాణ సమానంగా భగవంతుడిని భావించావు, ముక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సాలీడ్ అంటే ఏమిటి? ప్రాణ సమానంగా భగవంతుడిని భావించాలి. అలా భగవంతుడితో లయమైపోవాలి. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏనుగు పద్ధతి ఉంది. అదేమిటి? బయటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి చెరువులో నీళ్లు నింపుకుని అక్కడున్న తామర పూలన్నీ ఏరుకొచ్చి కొండంతో తీసుకొచ్చి అభిషేకం చేసి పూలతో అభిషేకం చేసి మనంతా ఏనుగు మోడల్ అనమాట. ఇప్పుడు మనం చేస్తున్నంతా ఏనుగు మోడల్. ఇది తీర్థయాత్రలు చేయడం, దేవాలయాలు తిరగడం, గుళ్ళు చుట్టూ తిరగడం, గురువుల చుట్టూ తిరగడం, ఇదంతా ఏనుగు పద్ధతి. వీటికి వచ్చేదేమిటి? మోక్షమే. ఆ లక్ష్యంతోనే చేస్తావు. కానీ ఇది ఏనుగు పద్ధతి. అంటే మనసుతో సమానంగా ఏనుగు అంటే మనసు అండి, గుర్తుపెట్టుకోండి. మనసుతో సమానంగా మీ మనసే భగవంతుడు, కానీ మీ మనసు భగవంతుడిగా మీకు కనబడలేదు. అర్థమైందండి? ఏ రోజున నీకు నీ మనసే భగవంతుడిగా కనబడుతుందో ఆనాడు నువ్వు నీ మనసు భగవంతుడిలో లయమైపోతుంది. మనసు భగవంతుడి కంటే వేరుగా లేదు, ప్రాణం భగవంతుడి కంటే వేరుగా లేదు. ఈ ప్రాణ మనస్సులు రెండింటికి ఆధారం సూర్యుడు. గుర్తుపెట్టుకోండి, మీలో ఈ ప్రాణ మనస్సులు పనిచేస్తున్నాయంటే సూర్యశక్తి వలన పనిచేస్తున్నాయి. సరే, రెండు చెప్పేశా. ఇక మూడోది, పాము ఏం చేసింది? మణులు వజ్రాలతో పూజ చేసింది. కఠినమైన రాళ్ళైనా కాదా వజ్రాలంటే? ఇక తర్వాత మారవండి. మణి వజ్రం అయిన తర్వాత మారవి కాదు. అదే ఆఖరి స్థితి, అదే అహంకారం. ఆ వజ్రం ఏమిటండి? అహంకారం. అహంకారం భగవంతుడిగా కనపడాలి మీకు. అహంకారం ఎక్కడైనా భగవంతుడిగా కనబడుతుందిటండి? కనబడుతుంది. ఎప్పుడు? ఆ వజ్రంలో సూర్యకాంతి పడింది. అది ఎంత ప్రకాశిస్తుందయ్యా అంటే మరో సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించే మణి సూర్యకాంతమణి. దాన్ని ఏమంటారండి? సూర్యకాంతమణి. అది అలా పెడితే మీ చేతిలో సూర్యుడు ప్రకాశం వచ్చేస్తుంది. ఆ మణి కనబడదు అక్కడ. ఆ మణి స్థానంలో ఈ సూర్యుడు వచ్చేస్తాడు. సూర్యప్రకాశం అంత ప్రకాశం వస్తుంది దానికి ఆ సహజ స్వభావం ఉంది. అలాగే మీలో ఉన్న అహం గనక ఈశ్వరార్పణ అయితే అప్పుడు మీరేమయ్యారు? ఈశ్వరుడే. ఆ అహంకారం ఈశ్వరార్పణం అయితే ఈశ్వరుడేగా. ఆ అహంకారం పరమాత్మకు అర్పించబడింది. అప్పుడెవరు? పరమాత్మే, వేరుగా లేడు అక్కడిగా. కాబట్టి మీరు ఈ మూడు మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని కానీ లేదా మూడు మార్గాలను కానీ మీ జీవితంలో అన్వయించుకోవచ్చు. అదే శ్రీకాళహస్తి. అంతేగాని అక్కడ చెప్పే కథ కాదు. దాంట్లో నేర్చుకోవాల్సిన తత్వార్థం ఇదనమాట. నీ ప్రాణము, నీ మనస్సు, నీ అహంకారము పరమాత్మతో సమానమైన స్థితిని ఎప్పుడైతే పొందుతాయో, ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడేమయ్యావు? ముక్తుడవే, బంధం లేదు. అర్థమైందండి? చివరి శ్రీకాళహస్తి ఘట్టంలో ఒక విషయం ఉందండి. ముగ్గురు ఒకదానితో ఒకటి కలహించుకుంటాయి. వాడు చేసిన పూజ ఇది తీసేసింది, నేను చేసిన పూజ అది తీసేసింది. తీసేస్తే ఏం చేసినాయి? ఇద్దరు రెండు కలిసిపోయినాయి. పాము సాలీడు కలిసిపోయినాయి. ఎవరి దానిలోకి చేరినాయి? ఏనుగు తొండంలోకి చేరినాయి. అంటే అర్థం ఏమిటండి? ప్రాణము అహంకారము మనసులోకి చేరినాయి. చేరి ఏం చేసింది? ఈ మనసు తట్టుకోలేకపోయింది. విపరీతమైన తలపోటు వచ్చింది. తలపోటు వస్తే ఏం చేసింది? గుర్తించింది.
ఓహో ఈ రెండు నన్ను ఇబ్బంది పెడుతున్నాయని ఏ గోడకో గుద్దుకునే బదులు శివలింగానికే గుద్దుకుంది. ఆ కుంభస్థలాన్ని దేనికి గుద్దుకుంది? దాని ఉద్దేశం ఏమిటి? ఆ గుద్దుకుంటే లోపల ఉన్నవి చచ్చిపోతాయని. కానీ లోపల ఉన్న వాటితో పాటు అది కూడా పోయింది. అంటే ప్రాణ మనస్సు అహంకారాలు ఏకకాలంలో పరమాత్మలో లయమవుతాయి, ఒక్కొక్కటి విడివిడిగా అవ్వవు. ప్రాణాన్నే లయం చేద్దాం అనుకున్నావు, యోగిగా మిగిలిపోతావు. అహంకారాన్నే లయం చేద్దాం అనుకున్నావు, అప్పుడు జ్ఞానిగా మిగిలిపోతావు. అదే మనసునే లయం చేద్దాం అనుకున్నావు, అప్పుడు భక్తుడిగా మిగిలిపోతావు. నువ్వు మిగలకూడదు. ముక్తి అంటే ఏంటి? నువ్వు మిగలకూడదు. మూడు ఏకకాలంలో ఎవరికైతే పరమాత్మలో లయమైపోయినాయో వాడు ముక్తుడు. ఇలా అర్థం చేసుకోవాలి కాళహస్తి కథని. అంతేగాని ఏనుగు మోక్షం పొందింది నేనెందుకు పొందను, పామే మోక్షం పొందింది నేనెందుకు పొందను, సాలీడికే మోక్షం ఇచ్చాడు నానకెందుకు ఇవ్వడు. ఇది ద్వైత పద్ధతి, భ్రాంతి పద్ధతి, సాధన పద్ధతి కాదు. సరే అయిపోయింది. ఇప్పుడు మనకు ఆది చివరి చదువుకుంటే వెళ్ళిపోవాలి. 12 అయిపోయింది. ఆటోల వాళ్ళు మీకు డబల్ ఛార్జ్ తీసుకుంటారు. చదవాలి, ఎక్కడైనా అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు.